రోజు ఎందుకు ఇలాంటి డీల్స్ రావు? ఇంతకీ ఎలాంటి డీల్స్ అనుకుంటున్నారా? ఈ రోజు మన దగ్గరికి ఒక ప్రీమియం డీల్ వచ్చింది. అది ఎవరి నుంచి అని అంటే మన టాలీవుడ్ యాక్టర్ నుంచి. మన టాలీవుడ్ యాక్టర్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, లొకేషన్స్ ఏంటి, బడ్జెట్ ఏంటి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. ఫస్ట్ బడ్జెట్ చెప్పుకున్నామా, రిక్వైర్మెంట్సా? ప్రతిసారి రిక్వైర్మెంట్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఈసారి బడ్జెట్ చెప్తా. వాళ్ళ బడ్జెట్ వచ్చేసి పర్ ఎకర్ 20 crores నుంచి 30 crores పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఓవరాల్ బడ్జెట్ ఎంత అంటే 150+ CR రెడీగా ఉంది. నెక్స్ట్ మన రిక్వైర్మెంట్ ఏంటిదంటే మెయిన్గా వాళ్ళకి లేక్ ఫేసింగ్ ఉన్న ల్యాండ్ కావాలి. అది కూడా ఎంత ల్యాండ్ కావాలి అని అంటే మినిమం 5 acres ల్యాండ్ కావాలి. సో మనకు లేక్ ఫేసింగ్ ఉన్న లొకేషన్స్ ఎక్కడ అని అంటే వాళ్ళు మెయిన్గా ప్రిఫర్ చేస్తుంది నియోపోలిస్ దగ్గరున్న ఖానాపూర్, గండిపేట్ సరౌండింగ్స్లో ఎక్కడైనా పర్లేదు. కానీ ఆ లేక్ ఫేసింగ్ ఎలా ఉండాలనుకుంటున్నారంటే వాళ్ళ ల్యాండ్కి నార్త్ ఈస్ట్ సైడ్లో ఉంటే ప్రిఫర్ చేస్తారు. ఎందుకు వాళ్ళు లేక్ ఫేసింగ్ విషయంలో అంత పర్టికులర్గా ఉన్నారంటే వీళ్ళు ఏదో ర్యాండమ్గా కమర్షియల్ ల్యాండ్ కోసం చూడట్లేదు, వాళ్ళ ఓన్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో అందుకని ఆ ఫేసింగ్ విషయంలో అంత పర్టికులర్గా ఉన్నారు. ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఒక సింపుల్ విషయం కాదు, ఇట్స్ లాంగ్ టర్మ్ డెసిజన్ అండ్ జర్నీ. సో అందుకని వాళ్ళు ఈ ప్రాపర్టీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఎలాంటి ఇండైరెక్ట్ డీల్స్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఓన్లీ డైరెక్ట్ డీల్స్ అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకు మెయిన్గా కావాల్సిన ఏంటిదంటే నో బఫరింగ్, నో FTL. ఇంకా ప్రాపర్టీ జెన్యూన్గా లీగల్గా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉంటేనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. ఇంకో రిక్వైర్మెంట్ చెప్పడం మర్చిపోయినా, వాళ్ళకి మినిమం 30 feet రోడ్ యాక్సెస్ ఉండాలి. ఇవన్నీ రిక్వైర్మెంట్ మ్యాచ్ అయ్యే ప్రాపర్టీ మీ దగ్గర ఉందనుకో, డీటెయిల్స్ వెంటనే మా ఎలిప్ ప్రాపర్టీ తోటి షేర్ చేయండి. ఇంకొక విషయం, ఓన్లీ జెన్యూన్ డీటెయిల్స్ ఉంటేనే షేర్ చేయండి, ఎందుకంటే మా బయ్యర్ చాలా సీరియస్గా ఉన్నారు. ఇన్ కేస్ ఒకవేళ ప్రాపర్టీ నచ్చింది అనుకో, ఈ డీల్ ఎమ్మటే క్లోజ్ అయిపోతుంది. అదే ఇది కమర్షియల్ ల్యాండ్ కోసం అయిందనుకో ఎమ్మటే క్లోజ్ అయ్యేది. కానీ ఈ ల్యాండ్ ఓన్ హౌస్ కోసం కాబట్టి కొంచెం డిలే అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి క్లియర్ రిక్వైర్మెంట్ అండ్ బడ్జెట్ ఉంది కదా. సో అందుకని ఎగ్జాక్ట్ ప్రాపర్టీ దొరికితేనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. మరిన్ని స్పెషల్, ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ బయ్యర్ రిక్వైర్మెంట్స్ కోసం మా ఎలిప్ ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.